కవితక్క గౌరమ్మ పిలుస్తోంది. కవిత లేక కల తప్పిన పూల సంబరం. ఉత్సవాలను ఉద్యమంగా మలిచిన నేత. లక్షలాది మందితో బతుకమ్మలు నెత్తినించిన కీర్తి నీదే. ప్రపంచానికి బతుకమ్మను చాటింది నువ్వే. గౌరమ్మ ఎదురు చూస్తుంది. రా కవితక్క. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకునే మహాసంగ్రామంలో యోధిరాలిగా భాగం కావడమే కాదు, అన్యాయానికి గురవుతున్న కళలు, సంస్కృతిని కాపాడేందుకు ఉత్సవాలను ఉద్యమంగా బలిచిన ఘనత తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితది. తెలంగాణ ఆడబిడ్ల వారసత్వ చారిత్రక సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ విశిష్టతను వెలుగెత్తి చాటిన, ఇళ్ల మధ్య సాగే సంబరాన్ని విశ్వవ్యాప్తం చేసిన కీర్తి కవితదే. రాజకీయాలు, గెలుపోటంలు వంటి విషయాలను పక్కన పెడితే నేడు దాదాపు 30 దేశాల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు కవిత చేసిన కృషి ఫలించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పండుగగా గుర్తింపును తీసుకొచ్చి బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించేలా చేసి ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ చేత బతుకమ్మ పాఠం చేయించారు. అలాంటి కవిత పాల్గొనకపోవడంతో బతుకమ్మ సంబరాలు ఈ ఏడాది కల తప్పాయన్న ఆందోళన బీఆర్ఎస్ మహిళా కేడర్తో పాటు మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యావత్ మహిళా లోకం గౌరమ్మ పిలుస్తుంది, రమ్మని ఆమెను ఆహ్వానిస్తున్నారు. దశాబ్దాలుగా ఆదరణకు నోచుకొని అన్యాయానికి గురవుతూ వచ్చిన తెలంగాణ సంస్కృతి, కళలను కాపాడేందుకు కేసీఆర్ తనయ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అలుపెరగని రీతిలో కష్టపడ్డారని మహిళలు గుర్తు చేస్తున్నారు. అడుగడుగున తెలంగాణ అస్తిత్వానికి అవరోధాలు ఎదురవుతున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టిన ఆమె ఉత్సవాలకు ఉద్యమ రూపాన్ని తీసుకువచ్చి జనాన్ని జాగృతం చేశారని వారు పేర్కొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కవిత లేని బతుకమ్మ సంబరాలు కల తప్పాయని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ విశిష్టతను గుర్తించి ఉత్సవాన్ని ఉద్యమంగా మార్చిన ఘనత కవితకే దక్కుతోంది. 2006 నుంచి 2023 వరకు గ్రామాలు మొదలుకుని జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటి మరీ బతుకమ్మలను పేర్చి అక్కడి మహిళా మనులతో కలిసి ఆడిపాడిన కవిత బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. ఆయా వేడుకల్లో ఆమె స్వయంగా పాల్గొని మహిళలను ఏకం చేసి ఉద్యమంగా బతుకమ్మ సంబరాలను నిర్వహింపజేశారు. దీంతో కవిత అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత అన్నట్లుగా మారిపోయింది. ప్రపంచమంతటికి తెలంగాణ విశిష్టతను తాను చాటి బతుకమ్మ పండుగ వైభవం తెలిసేలా చేయడమే కాకుండా విదేశీయులతో కూడా బతుకమ్మను ఆడించడంలో కవిత ప్రత్యేక గుర్తింపు పొందారు. ఊరూరా బతుకమ్మను ఆడేలా చేసిన కవిత తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించేలా చేసి బుర్జ్ ఖలీఫా మీద తెలంగాణకి ప్రత్యేకమైన బతుకమ్మ బొమ్మను ప్రదర్శింపచేశారు. అంతేకాకుండా ఆస్కార్ గ్రహీత రెహమాన్తో అల్లిపూల వెన్నెల అంటూ బతుకమ్మ పాటకు ట్యూన్స్ చేయించిన ఘనత కూడా కవితదేనని చెప్పకనే చెప్పారు. రాజకీయాలు, విమర్శకులు ఎన్ని ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగకు జరిగిన అన్యాయాన్ని నిలదీసి మళ్లీ విశిష్ట వైభవాన్ని తీసుకొచ్చినది మాత్రం కవిత అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో ఆ పండుగకు గుర్తింపును తీసుకువచ్చిన ఆడపడుచు కవిత లేకపోవడం వెల్తిగా కనిపిస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధలు, కష్టాలు, కన్నీళ్లు సహజమని, బతుకమ్మ సంబరాలలో పాలు పంచుకోవాలని వారు కవితను కోరుతున్నారు. కవితమ్మ నిన్ను గౌరవమే పిలుస్తోందంటూ వారు పేర్కొంటుండడం కవిత ఆగమనాన్ని వారెలా కోరుకుంటున్నారో తేటతెల్లం చేస్తోంది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కవిత సద్దల బతుకమ్మ నాటికైనా వచ్చి తమతో ఆడి పాడాలని బీఆర్ఎస్ మహిళలతో పాటు మిగతా ఆడబిడ్డలు కోరుకుంటున్నారు.